అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి పనామా కెనాల్ అథారిటీ షాక్ ఇచ్చింది. అమెరికా నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. కానీ అమెరికాకు అలాంటి రాయితీలు ఏమీ ఇవ్వలేదని పనామా తాజాగా ప్రకటించింది. ఆ ప్రకటనలో పనామా కెనాల్ అథారిటీ అధికారులు అమెరికా నౌకలకు ఎటువంటి స్పెషల్ అనుమతులు లేవని తేల్చి చెప్పారు. టోల్ వ్యవస్థను బలోపేతం చేయటం వంటివి మా పరిధిలోకి వస్తాయి. కెనాల్ కి సంబంధించిన నియమాలపై ఎటువంటి మార్పులు చేయలేదని పనామా ప్రకటించింది. లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వారం పర్యటనకు వెళ్లనున్నారు. పనామా మీదుగా రానున్న చైనా నౌకల విషయంలో వెంటనే మార్పులు చేయాలని పనామా కెనాల్ అథారిటీపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పనామా చర్యలు తీసుకోకపోతే తామే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రి హెచ్చరించారు. తాజాగా పనామా అధ్యక్షుడు జాస్ రౌల్తో భేటీ అయి ఈ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. యాభై కిలోమీటర్ల పొడవు గల పనామా కాలువను నిర్మించి పనామా దేశానికి ఉచితంగా ఇచ్చినట్లు పలు సందర్భాల్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా తాను విజయం సాధిస్తే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కాలువ స్వాధీనం కోసం అవసరమైతే సైనిక శక్తిని కూడా వినియోగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఈ సందర్భంలో పనామా కెనాల్ అథారిటీ ప్రకటనపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంటోంది.